హలో అండి. ఈరోజు బెండకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. అలాగే బెండకాయలోని జిగురు పోవటానికి ఒక మంచి టిప్ కూడా చెప్తాను. ఇప్పుడు బెండకాయ టమాటా కర్రీ ప్రాసెస్ అయితే చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులోకి ఒక 2 పావుల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర, అలాగే కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కలనైతే అన్నిటినైతే వేసుకోవాలి. ఇలా అన్నిటిని వేసుకొని ఒక 5-6 నిమిషాలైతే ఉడికించుకోవాలి కలుపుకుంటూ మధ్యలో మధ్యలో. ఒక 10 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకుంటే చూసారు కదా, జిగురు అనేది చాలా వచ్చింది. ఇప్పుడు ఇందులోకి మనం హాఫ్ టీ స్పూన్ అంతా పసుపునైతే యాడ్ చేసుకోవాలి. పసుపును వేసుకొని ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి. పసుపుని ఈ స్టేజీలో వేసుకుంటే మనకి బెండకాయలోని జిగురు అనేది కంప్లీట్గా పోతుంది ఒక 5-6 నిమిషాలు ఉడికితే. మీరు ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేశారా? ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. పసుపు వేసిన తర్వాత చూసారు కదా, జిగురు అనేది పోయింది కంప్లీట్గా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని అందులోకి కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలనైతే వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి ఒక స్పూను ఉప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పును వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5-6 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. టమాటాలు మంచిగా ఉడికేంత వరకు. ఒక 5-6 నిమిషాల తర్వాత కర్రీని అయితే ఒకసారి కలుపుకోవాలి. టమాటాలు కూడా తొందరగానే ఉడుకుతాయి, ఎందుకంటే ఉప్పు వేసాం కాబట్టి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూను కారంనైతే యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఇప్పుడైతే వేసుకోవచ్చు. నాకు సాల్ట్ అనేది సరిపోయింది. ఇప్పుడు ఈ కారం అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్నైతే యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలైతే మంచిగా ఉడికించుకోవాలి ఒకసారి. చూస్తున్నారు కదా, ఒక 2-3 నిమిషాల తర్వాత ఆయిల్ అయితే సపరేట్ అయితే అయ్యింది. ఒకసారి కలుపుకొని స్టవ్‌నైతే ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు బెండకాయ టమాటా కర్రీ. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.